అందరూ కూడా అక్షతలు వెనకాలకి వేసుకుని ప్రాణాయామం చేయాలి. మళ్ళీ ఓం ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సవరోం. నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి. యజమానస్యోపాత్తదుర్దక్షయ ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అస్మిన్వర్తమానవ్యావహారికచాంద్రమానేన శ్రీవిశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం తిథౌ భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. మరలా ఒకసారి మీ గోత్రము పేరు చెప్పుకోండి. శ్రీమాన్ శ్రీమతః. గోత్రః గోత్రం చెప్పుకోండి. నామధేయః మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య అలాగే భార్య పేరు కూడా చెప్పుకోండి. నామధేయవతి క్షేమస్థైర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలప్రసాద సిద్ధ్యర్థం. సపుత్రగస్య పిల్లల పేర్లు కూడా చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య క్షేమస్థైర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలప్రసాద సిద్ధ్యర్థం. అందరూ నమస్కారం చేసుకుని ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి యొక్క పూజ ప్రారంభానికి ముందుగా సంకల్పం చెప్తున్నాను. అందరూ నమస్కారం చేసుకుని 2 అక్షతలు ఒక పుష్పాన్ని తీసుకుని పట్టుకోండి. ఈ యొక్క సంకల్పాన్ని చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య ఆనంద అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవత పూర్వక కార్తీక దామోదర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ద్వారా పూర్వజన్మ కర్మదోష పరిహార సిద్ధ్యర్థం ఇహ జన్మని జన్మాంతర కృత మహాపాతక ఉపపాతక సమస్త పాపక్షయ నివారణ సిద్ధ్యర్థం శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం క్షీరాబ్ధి ద్వాదశి ప్రయుక్త విశేష పుణ్యకాల సమయే శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవత పూర్వక కార్తీక దామోదర స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం సకల పాప నివారణ సిద్ధ్యర్థం మమ సంకల్పిత సకల కార్య దిగ్విజయ యోగ్యత అధికార
సిద్ధ్యర్థం సకల రుణబాధ శత్రుబాధ నివారణ సిద్ధ్యర్థం పరమంత్ర పరతంత్ర పరకృత్య మారణ మోహన వశ్య స్తంభన ఉచ్చాటన దుష్ట ప్రయోగ నివారణ సిద్ధ్యర్థం అష్టైశ్వర్య ధనధాన్య ప్రాప్తి సిద్ధ్యర్థం మమ సంకల్పిత శ్రీ తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవత పూజాం కరిష్యే నమః. ఆ పుష్పాలు అక్షతలు అమ్మవారికి స్వామివారికి సమర్పించండి. ఈ పట్టు తులసి దగ్గర అలాగే ఆ యొక్క ఉసిరి చెట్టుకి కూడా పసుపు రాసి కొద్దిగా బొట్టు కూడా పెట్టండి. ఈ పట్టు ఇక్కడి నుంచి మన పూజంతా కూడా తులసి అలాగే ఆ యొక్క ఆమలకం ఉసిరి మొక్క ఆ ఉసిరి చెట్టుకి ఆ యొక్క తులసీదేవికి లక్ష్మీదేవికి కూడా కలిపి పూజ చేసుకోండి. ముందుగా ధ్యానం చేసుకోండి. ధ్యానాన్ని చెప్తున్నాను. ధ్యానం దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాప్యథః కరే చక్రమూర్ధ్వకరే వామే గదాం తస్యాప్యథః కరే దధానం సర్వలోకేశం సర్వాభరణభూషితం క్షీరాబ్దిశయనందే ధ్యాయేన్నారాయణం ప్రభుం. శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం సహస్రశీరుషా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. అక్కడ తులసమ్మ దగ్గర అలాగే మనం పాతినటువంటి ఉసిరి మొక్క దగ్గర కూడా మరి అక్కడ ఆవాహన చేసుకోవాలి. 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి పుష్పాలుగా. నేను ఓం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి. శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. శ్రీ కార్తీక దామోదర స్వామినే నమః. నవరత్నఖచిత దివ్య సింహాసనం సమర్పయామి. నవరత్నఖచన సింహాసనస్థానే పుష్పం సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. అక్షతలు కానీ పుష్పం కానీ మళ్ళీ స్వామివారికి అమ్మవారికి కూడా పూజ చేయండి. ఇక్కడ స్వామివారు అంటే లక్ష్మీనారాయణ స్వామివారు, అమ్మవారు అంటే తులసీమాత గమనించగలరు. ఓం ఏతావానస్య మహిమా అతోద్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. శ్రీ కార్తీక దామోదర స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. త్రిపాదూర్ధ్వబుధైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి. శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. నీళ్లు అర్ఘ్యం కింద సమర్పించండి. తస్మాత్ విరాడజాయత విరాజో అధిపూరుషః స జాతోత్యరిష్యత పశ్చాద్భూమిమథో పురః. శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. శ్రీ కార్తీక దామోదర స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆచమనాన్ని కూడా సమర్పించండి. మళ్ళీ నీళ్లు జల్లండి. స్నానం. ఓం యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యద్మ శరద్ధవిః. శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః.
శ్రీ కార్తీక దామోదర స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నానం చేయించిన తరువాత అంటే నీళ్లు జల్లిన తరువాత కొద్దిగా నీటి చుక్కని అలా విడిచిపెట్టండి. వస్త్రం, స్వామివారికి అమ్మవారికి కూడా వస్త్రాలు ఏమైనా చేసినట్లయితే పత్తితో చేసినట్లయితే సమర్పించండి. లేకపోయినట్లయితే కనుకను మనం వస్త్రాలు ఏమైనా బట్టలు ఏమైనా ఉన్నట్లయితే కొత్త వస్త్రాలు అవి కూడా అమ్మవారికి సమర్పించేది. అన్నీ కూడా ఇప్పుడు సమర్పించుకోండి. అవి తీసుకుని పట్టుకోండి. ఓం సప్తాస్యాసన్పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవాయజ్ఞం ధన్వానాః అబద్ధం పురుషం పశుం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. శ్రీ కార్తీక దామోదర స్వామినే నమః. వస్త్రం సమర్పయామి. ఆ వస్త్రాలను స్వామివారికి అమ్మవారికి సమర్పించండి. అలాగే యజ్ఞోపవీతాలు ఏమైనా చేసినట్లయితే యజ్ఞోపవీతాన్ని తీసుకుని పట్టుకోండి. లేకపోయినట్లయితే వీటిలన్నింటికి కూడా అక్షతలు కానీ పుష్పాలు కానీ సమర్పించండి. ఓం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చయే శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. శ్రీ కార్తీక దామోదర స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని సమర్పించండి. అలాగే గంధాన్ని ఓ పుష్పంలో ముంచి కానీ లేకపోతే స్వామివారికి గంధాన్ని వేలుతో కానీ సమర్పణ చెయ్యండి. ఓం తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాద్యం పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. శ్రీ కార్తీక దామోదర స్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆ చందనాన్ని సమర్పించండి. ఆభరణం ఏమైనా ఉన్నట్లయితే ఆభరణాలు సమర్పించండి స్వామికి. పట్టుకోండి ఒకసారి. ఈ మంత్రమైన వెంటనే మరి సమర్పణ చెయ్యాలి. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః అర్చస్సామాని జజ్ఞరే ఛందాగుంసి జజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాదజాయత శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. శ్రీ కార్తీక దామోదర స్వామినే నమః. ఆభరణం సమర్పయామి. ఇప్పుడు ఆ ఆభరణాలు ఏమైనా ఉంటే ఆభరణాలు సమర్పించండి. లేకపోతే అక్షతలు కానీ పుష్పాలు కానీ సమర్పించండి. ముందుగా అందరూ కూడా అథాంగ పూజ చేసుకోవాలి. స్వామివారికి అమ్మవారికి కూడా ముందుగా అథాంగ పూజ. మీ దగ్గర ఉండేటువంటి పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కూడా పూజ చేసుకోండి. ఈ పూజ అయిన తర్వాత మరి అష్టోత్తరం కూడా పూజ చేసుకోవలసి ఉంటుంది, గమనించండి. ఓం పాదావనతన కేశవాయ నమః. పాదౌ పూజయామి. ఓం నివృత్తి నిమేషాది కళాత్మనే నమః. జంఘే పూజయామి. ఓం విశ్వరూపాయ నమః. జానుని పూజయామి. ఓం జగన్నాథాయ నమః. గుహ్యం పూజయామి. ఓం పద్మనాభాయ నమః. నాభిం పూజయామి. ఓం కుక్షిస్థాఖిల విష్టపాయ నమః. హస్తౌ పూజయామి. ఓం కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం చంద్రముఖాయ నమః. ఓం ముఖం పూజయామి. ఓం వాచస్పతయే నమః. వక్త్రం పూజయామి. ఓం కేశవాయ నమః. నాసికాం పూజయామి. ఓం నారాయణాయ నమః. నేత్రే పూజయామి. ఓం గోవిందాయ నమః. శ్రోత్రే పూజయామి. ఓం నిగమశిరోగమ్యాయ నమః. శిరః పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. మరి తులసీదేవికి కూడా అథాంగ పూజ అందరూ కూడా చేసుకోవాలి, గమనించండి. ఓం పారవారసుతాయై నమః. పాదౌ పూజయామి. ఓం గుణశాలిన్యే నమః. గుల్ఫౌ పూజయామి. జపాపుష్పసమాధరాజై నమః. జంఘే పూజయామి. జంబూనాదసమప్రభాయ నమః. జానుని పూజయామి. ఊర్జస్విన్యే నమః.
ऊरू पूजयामि। ॐ कमलहस्ताय नमः। कटिं पूजयामि। ॐ निर्मलायै नमः। ॐ नितम्बं पूजयामि। ॐ नारायण्ये नमः। नाभिं पूजयामि। ॐ अज्ञानहन्त्र्ये नमः। वलित्रयं पूजयामि। ॐ गुणाश्रयाय नमः। गुह्यं पूजयामि। ॐ क्षमायै नमः। उदरं पूजयामि। ॐ हृत्पद्मधारिण्ये नमः। हृदयं पूजयामि। ॐ वरप्रदायै नमः। वक्षस्थलं पूजयामि। ॐ पद्मशङ्खादिरेखाङ्कविलसत्पादतलान्वितायै नमः। पार्श्वे पूजयामि। ॐ मञ्जुभाषिण्ये नमः। मध्यं पूजयामि। हरिप्रियाय नमः। हस्तौ पूजयामि। अपवर्गप्रदायै नमः। अङ्गुली पूजयामि। केयूरभूषिताय नमः। बाहू पूजयामि। ॐ कुम्भकुचायै नमः। स्तनौ पूजयामि। ॐ सुग्रीवायै नमः। अंसौ पूजयामि। ॐ ओजस्विन्ये नमः। ओष्ठौ पूजयामि। ॐ धनुजसंहारण्ये नमः। दन्तान् पूजयामि। ॐ पद्मायै नमः। मुखं पूजयामि। ॐ गन्धर्वगानमुदितायै नमः। नासिकां पूजयामि। ॐ नीलोत्पलाक्ष्ये नमः। नेत्रे पूजयामि। ॐ काममौरिसमानभ्रुवे नमः। भ्रुवौ पूजयामि। ॐ भृङ्गश्रेणिलसद्वेण्ये नमः। भ्रूमध्यं पूजयामि। ॐ मणिताटङ्कभूषितायै नमः। ललाटं पूजयामि। ॐ शवप्रदायै नमः। ॐ शिरः पूजयामि। सर्वपापप्रणाशिन्ये नमः। సర్వాణ్యంగాని పూజయామి. అథాంగ పూజ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్వామివారికి అంటే మనకి లక్ష్మీనారాయణ స్వామివారికి అష్టోత్తరాన్ని చెప్తున్నాను. అందరూ కూడా స్వామివారికి అర్చన చేసుకోండి. ఇది అయ్యాక మళ్ళీ తులసీమాతకి కూడా అష్టోత్తరం చెప్పడం జరుగుతుంది. అంటే స్వామివారికి అమ్మవారికి కూడా ఇక్కడ పూజ చేసుకోవాల్సి ఉంటుంది అష్టోత్తరాలతో. అందరూ కూడా గమనించగలరు. అందరూ కూడా ఓం లక్ష్మీనారాయణాయ నమః అంటూ తప్పకుండా పూజ చేసుకోవాలి. మీ దగ్గర ఏముంటే అవ్వండి, అంటే పుష్పాలు కానీ పసుపు కుంకుమ అక్షతలు పూజ చేసుకుంటూ ఉండండి. ఓం విష్ణవే నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం హంసాయ నమః. ఓం దైత్యాంతకాయ నమః. ఓం మధుపతయే నమః. ఓం తార్క్ష్యవాహనాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం సుధాప్రదాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం పుండరీకాక్షాయ నమః. ఓం స్థితికర్త్రే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం యజ్ఞస్వరూపాయ నమః. ఓం చక్రపాణయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం హంసాయ నమః. ఓం శింశుమారాయ నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం సముద్రమథనాయ నమః. ఓం హరయే నమః. ఓం గోవిందాయ నమః. ఓం బ్రహ్మజనకాయ నమః. ఓం కైటభాసురమర్ధనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం శేషసాయనే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం పాంచజన్యధరాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం శార్ంగపాణయే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం దేవాయ నమః. ఓం సూర్యచంద్రవిలోచనాయ నమః. ఓం మత్స్యరూపాయ నమః. ఓం కూర్మతనవే నమః. ఓం క్రోడరూపాయ నమః. ఓం నృకేసరిణే నమః. ఓం వామనాయ నమః. ఓం భార్గవాయ నమః. ఓం రామాయ నమః. ఓం కల్కినే నమః. ఓం హయాననాయ నమః. ఓం విశ్వంభరాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం ధ్రువాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః.
ఓం ముకుందాయ నమః. ఓం ఖగవాహనాయ నమః. ఓం ధన్వంతరయే నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః. ఓం మురారాతయే నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం ऋषभाय నమః. ఓం మోహినీరూపధరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం క్షీరాబ్ధిశాయినే నమః. ఓం భూతాత్మనే నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం నరాయ నమః. ఓం గజేంద్రవరదాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం భూతభావనాయ నమః. ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయ నమః. ఓం సూర్యమండలమధ్యగాయ నమః. ఓం సనకాదిమునిధ్యేయాయ నమః. ఓం భగవతే నమః. ఓం శంకరప్రియాయ నమః. ఓం నీలాకాంతాయ నమః. ఓం ధరాకాంతాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం బాదరాయణాయ నమః. ఓం భాగీరథీ జన్మభూమిపాదపద్మాయ నమః. ఓం సతాం ప్రభవే నమః. ఓం స్వభవే నమః. ఓం విభవే నమః. ఓం ఘనశ్యామాయ నమః. ఓం జగత్కారణాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం బుద్ధావతారాయ నమః. ఓం శాంతాత్మనే నమః. ఓం లీలామానుషవిగ్రహాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం విరాడ్రూపాయ నమః. ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం దేవదేవాయ నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః. ఈ పట్టు తులసి అష్టోత్తరం అమ్మవారికి కూడా అర్చన చేసుకోవాలి. ఓం తులసీదేవ్యే నమః. ఓం సఖ్యే నమః. ఓం మనోజ్ఞాయ నమః. ఓం నవపల్లవాయ నమః. ఓం పురందర సతీ పూజ్యాయ నమః. ఓం పుణ్యదాయ నమః. ఓం పుణ్యరూపిణ్యే నమః. ఓం జ్ఞానవిజ్ఞానజనన్యే నమః. ఓం తత్వజ్ఞానస్వరూపిణ్యే నమః. ఓం జానకీ దుఃఖశమన్యే నమః. ఓం జనార్దన ప్రియాయ నమః. ఓం సర్వకల్మషసంహర్త్రే నమః. ఓం స్మరకోటి సమప్రభాయ నమః. ఓం పాంచాలీ పుణ్యచరణాయ నమః. ఓం పాపారణ్యదవానలాయ నమః. ఓం కామితార్థప్రదాయ నమః. ఓం శారదా పరిసేవితాయ నమః. ఓం మందారుజనమందారాయ నమః. ఓం నిలింపాభరణాన్వితాయ నమః. ఓం లక్ష్మీచంద్ర సహోదర్యే నమః. ఓం సనకాదిమునిధ్యేయాయ నమః. ఓం కృష్ణానందజనిత్రియే నమః. ఓం చిదానందస్వరూపిణ్యే నమః. ఓం నారాయణ్యే నమః. ఓం సత్యరూపాయ నమః. ఓం మాయాతీతాయ నమః. ఓం మహేశ్వర్యే నమః. ఓం శుభప్రదాయే నమః. ఓం వదనచ్చ వినిర్దూతరాకాపూర్ణనిశాకరాయ నమః. తిలకల సన్నిటల భాసురాజే నమః. ఓం శుద్ధాయ నమః. ఓం పల్లవోష్ట్యే నమః. ఓం పద్మముఖ్యే నమః. ఓం పుల్లపద్మదళేక్షణాయ నమః. ఓం చాంపేయకలికాహారనాసాదండవిరాజితాయ నమః. ఓం మందస్మితాయ నమః. ఓం మంజులాంగే నమః. ఓం మాధవప్రియభామిన్యే నమః. ఓం మాణిక్యకంకణాకారాయ నమః. ఓం మణికుండలమండితాయ నమః. ఓం ఇంద్రసంపత్రే నమః. ఓం శక్త్యే నమః. ఓం ఇంద్రగోపనిభాంశుకాయ నమః. ఓం క్షీరాబ్దితనయాయ నమః. ఓం క్షీరసాగరసంభవాయ నమో నమః. ఓం క్షీరసాగరసంభవాయ శాంతికాంతిగుణోపేతాయ నమః. ఓం బృందానుగుణసంపత్యే నమః. ఓం పూతాత్మికాయ నమః. ఓం పూతనదీస్వరూపిణ్యే నమః. ఓం యోగిధ్యేయాయ నమః. ఓం యోగదాయే నమః. ఓం నిత్యాయ నమః. ఓం చతుర్వర్గైక ప్రదారామాయ నమః. ఓం చతుర్వర్ణైక పావనాయ నమః. ఓం త్రిలోకజనన్యే నమః. ఓం గృహమేధి సమారాధ్యాయ నమః. ఓం సదనాంగణ పావనాయ నమః. ఓం మునీంద్ర హృదయావాసాయ నమః. ఓం మూల ప్రకృతి సంజ్ఞికాయ నమః. ఓం బ్రహ్మస్వరూపిణ్యే నమః. ఓం పరంజ్యోతిషే నమః.
ఓం జ్ఞానసగోచరాజే నమః. ఓం పంచభూతాత్మికాజే నమః. ఓం పంచకాలాత్మికాజే నమః. ఓం యోగాచ్యుతాజే నమః. ఓం యజ్ఞరూపిణ్యే నమః. ఓం సంసార దుఃఖశమన్యే నమః. ఓం సృష్టిస్థిత్యంతకారిణ్యే నమః. ఓం సర్వప్రపంచ నిర్మాత్రియే నమః. ఓం వైష్ణవ్యే నమః. ఓం మధురస్వరాజ నమః. ఓం నిరీశ్వరాజ నమః. ఓం నిర్గుణాజే నమః. ఓం నిరాటంకాయ నమః. ఓం దేనజలపానల తత్పరాజే నమో నమః. ఓం రణత్కింకిణిజాలారత్న కాంచేల సత్కట్యే నమః. ఓం రణన్మంజేర చరణాజే నమః. ఓం చతురానన సేవితాజే నమో నమః. ఓం ముక్తాహార భరాక్రాంతాజే నమో నమః. ఓం ముద్రికారత్న భానురాజే నమో నమః. ఓం సిద్ధిప్రదాజే నమః. ఓం అమలాయ నమః. ఓం కమలాజే నమః. ఓం లోకసుందర్యే నమః. ఓం హేమకుంభకుచధ్వజాజే నమో నమః. ఓం లసితకుంభధ్వజాజే నమో నమః. ఓం చంచలాజే నమః. ఓం లక్ష్మ్యే నమః. ఓం శ్రీకృష్ణప్రియాయ నమః. ఓం శ్రీరామప్రియాయ నమః. ఓం శ్రీవిష్ణుప్రియాయ నమః. ఓం శంకర్యే నమః. ఓం శివరూపిణ్యే నమః. ఓం ఓం శ్రీతులస్యే నమః. ఓం కుందకుట్మలరదనాజే నమః. ఓం పక్వబింబోష్ట్యే నమః. ఓం శరచ్చంద్రికాజే నమః. ఓం చాంపేయనాసికాజే నమః. ఓం కంబుసుందరగళాజే నమః. ఓం తటిల్లతాంగే నమః. ఓం మత్తబంభర కుంతలాజే నమో నమః. ఓం నక్షత్రనిభనాభాజే నమః. ఓం రంభానిభోరుయుగ్మాజే నమో నమః. ఓం సైకతశ్రోణ్యే నమః. ఓం మందకంఠీరవమధ్యాజే నమః. ఓం కీరవాణ్యే నమః. ఓం శ్రీ మహాతులస్యే నమః. తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. శ్రీ కార్తీక దామోదర స్వామినే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపం అగరవత్తులు వెలిగించాలి అందరూ కూడా. యత్పురుషం యదధుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ కా ఊరూపాదావుచ్యేతే. శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. శ్రీ కార్తీక దామోదర స్వామినే నమః. ధూపమాఘ్రాపజామి. అగరవత్తులను అలా చూపించి పొగ కూడా చూపించి కుడి చేత్తో మరి ఆ పక్కన అలా కూర్చోండి. ధూపమాగ్రాపజామి. దీపం ఆ స్వామివారి దగ్గర వెలిగించినటువంటి దీపాన్ని ఒకసారి స్వామికి అలా చూపించండి. ఎవరైనా వెలిగించలేకపోయినట్లయితే ఇప్పుడు వెలిగించండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగో శూద్రో అజాయత. శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. దీపం దర్శయామి. దీపాన్ని చూపించండి, నమస్కారం చేసుకోండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పక్కన ఒక్క చుక్క నీళ్ల చుక్కలా విడిచిపెట్టండి. నైవేద్యం స్వామివారికి పెట్టేటువంటి నివేదనలు ఏమైనా ఉన్నట్లయితే అంటే ప్రసాదం అదే ఏమైనా చేసినట్లయితే మరి అక్కడ పెట్టుకోండి. ఏదైనా ఆకు ఉన్నట్లయితే అరిటాకులో వడ్డించి లేదా ఆ గిన్నె కూడా అరిటాకులో పెట్టుకోవచ్చు. ఏమైతే పళ్ళు ఉన్నాయో ఫలాలు ఆ పళ్ళు పెట్టుకోండి. అలాగే కొబ్బరికాయ ఏమైనా ఉంటే కొబ్బరికాయ కొట్టండి. నైవేద్యం. ఓం చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఋతంద్వా సత్యేన పరిషించామి. అమృతమస్తోమృతోపస్థానమసి. తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవతా పరబ్రహ్మణే నమః. కార్తీక దామోదర స్వామినే నమః. అవసరార్థం యథాభాగం నారికేళ కదలీ ఫల సహిత నివేదయామి. 5 సార్లు చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మళ్ళీ పక్కన ఒక నీళ్ల చుక్క నుంచండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి.
అమృతాభిధానమసి చ్యుత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలాన్ని 3 తమలపాకులు ఒక చక్కా పెట్టి పట్టుకోండి. నాభ్య ఆసీదంతరిక్షం శ్రీర్ష్ణోద్యో సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగు అకల్పయన్. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. శ్రీ కార్తీక దామోదర స్వామినే నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. ఆ తాంబూలాన్ని సమర్పించండి. నీరాజనం, హారతగర్పూరం వెలిగించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదనుయదాస్తే. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. కార్తీక దామోదర స్వామినే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. ఆ స్వామివారికి సమర్పించిన తరువాత పక్కన ఒక్క చుక్క నీళ్ల చుక్కని విడిచిపెట్టండి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. ఆ హారతనందరూ కూడా కళ్ళగద్దుకోవాలి. మంత్రపుష్పం. ఓం ధాతా పురస్తాద్యముదా జహార శక్ర ప్రవిద్వాన్ ప్రతిశశ్చతస్రః తమేపం విద్వాన్ అమృతజః భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే. ఓం సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణ గుంహరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వన్నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పిబ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యజం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగుం హృదయం జాప్యధోముఖం అధో నిశ్చావిదశ్చాంతేనాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిలాభిస్థలం భత్యాకోశసన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభుగ్విభజన్ తిష్టన్నాహారమజరః కవిః తిర్యగోర్ధ్వమదశాయీరశ్మయస్తస్య సంతత సంతాపయతి స్పందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అనేయోర్ధ్వావ్యవస్థితః నీలతో యదమధ్యస్తాద్విద్యుల్లేఖేవ భాస్వర నీవారశోకవర్తన్వీ పీతాభాస్వత్యనూపమా తస్యా శిఖాజా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మ శిశివః సహరిసేంద్ర సోక్షరః పరమస్వరాట్. రాజాధిరాజాయ ప్రసంయసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం దద్బ్రహ్మ ఓం దద్బాజుః ఓం దదాత్మా ఓం దత్సత్యం ఓం దత్సర్వం ఓం దత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వహట్కారస్త్వమింద్రస్త్వగో రుద్రత్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తతాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదే పదం సమూఢమస్య పాగుంసురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః అతో ధర్మాణి ధారయన్నో విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యः సఖా తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయः దివి ఏవ చక్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాంసః సమింధతే విష్ణోర్యత్పరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్.
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం పాంద్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంగుశోపాశమభీతముద్రాంగరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వర్యంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆ మంత్రపుష్పాన్ని, ఆ పుష్పాలన్నీ కూడా స్వామివారి మీద అమ్మవారి మీద కూడా వేసి నమస్కారం చేసుకోండి. ప్రదక్షిణం చెయ్యాలందరూ కూడా. వీలు ఉన్నవారు చుట్టూ తిరిగేటువంటి అవకాశం ఉన్నవారు చుట్టూ తిరిగి దండం పెట్టుకోండి, ప్రదక్షిణాలు చేసి. లేనివారు మామూలుగా ఆత్మ ప్రదక్షిణం చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణన్నాస్త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. శ్రీ కార్తీక దామోదర స్వామినే నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. కొంచెం అక్షతలు అక్కడ వేసి కొంచెం మీ శిరస్సు మీద ఉంచుకోండి. అవకాశం ఉన్నవారు సాష్టాంగ నమస్కారం చేసుకుని ఈ విధంగా చెప్పండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగా ఉచ్యతే. శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. కార్తీక దామోదర స్వామినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. పైకి లేచి అందరూ నమస్కారం చేసుకోండి. లెంపలు వేసుకుని నమస్కారం చేసుకోండి. అపరాధ సాత్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోయమిత మత్వా క్షమస్వ పరమేశ్వరి పరమేశ్వరా. ఆవాహనం న జానామి విసర్జనం పూజా విధిన్న జానామి క్షమస్వ పరమేశ్వరి పరమేశ్వరా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ అనుకోండి. పరిపూర్ణం దదస్తుతే. 2 అక్షతలు మగవారు తీసుకోండి, ఆడవారు విడిచిపెట్టండి. ఒకళ్ళే ఉంటే ఎవరికి వారు విడిచిపెట్టచ్చు. అనయా ధ్యానావాహనాది పురుష సూక్త విధానేన క్షీరాబ్ధీవ్రత పూజనేన భగవాన్ సర్వాత్మకః. ఏతత్ సర్వం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవతార్పణం అస్తు. అద కథా ప్రారంభః.